సోనాబోట్ల వ్యవహారంపై చర్చించారు. అక్రమ వేటను అడ్డుకోవడంపై సమాలోచనలు జరిపారు. జువ్వల దిన్నె వద్ద అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు మత్స్యకారులను ప్రభుత్వం వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టపడి బోట్లను పట్టుకుంటే వాటిని ప్రభుత్వం వదిలిపెట్టడంపై సీరియస్ అయ్యారు జాలర్లు. ప్రకాశం జిల్లా పట్టపుపాలెంలో సుమారు 164 గ్రామాల మత్స్యకారులు సమావేశమయ్యారు. హలో మత్స్యకార చలో పాకాల పేరుతో మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాల మత్స్యకారులు పాకాల సమావేశానికి హాజరయ్యారు. కడలూరుకు చెందిన సోనాబోట్ల వ్యవహారంపై చర్చించారు. అక్రమ వేటను అడ్డుకోవడంపై సమాలోచనలు జరిపారు. జువలదిన్నె వద్ద అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు మత్స్యకారులను ప్రభుత్వం వదిలేయడంపై సీరియస్ అయ్యారు. తాము కష్టపడి బోట్లను పట్టుకుంటే వాటిని ప్రభుత్వం వదిలిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మొత్తంగా పట్టుపాలెంలో సుమారు 164 గ్రామాల మత్స్యకారులు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లా సింగరాకొండ మండలం పాకల వద్ద ఉన్న పట్టపాలెంలో ఏదైతే రాష్ట్రానికి చెందిన 4 జిల్లాలకు చెందిన మత్స్యకారులు సమావేశం నిర్వహించారు. హలో మత్స్యకార చలో పాకల పేరుతోటి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాలకు చెందిన సుమారు 4,000 మంది మత్స్యకారులు అయితే పట్టపాలెం జరిగే మత్స్యకారుల సమావేశానికి అయితే హాజరయ్యారు. పెద్ద ఎత్తున మత్స్యకారులు అయితే ఏదైతే పట్టపాలెం రావడంతో పూర్తిగా మత్స్యకారులతో అయితే గ్రామం అయితే నిండిపోయింది. అయితే ప్రధానంగా 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో తమిళనాడు కడలూరుకు చెందిన సోనాబోట్ల వ్యవహారంతో పాటు ఏదైతే తమిళనాడుకు చెందిన మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమ వేటను పై దీన్ని అడ్డుకోవడంపై మత్స్యకారులు అయితే ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనిపై ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె వద్ద ఉన్న అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు మత్స్యకారులపై కూడా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జలాల్లో తాము కష్టపడి పనులు చేస్తున్నారు. మొత్తంగా మత్స్యకారులు ప్రభుత్వంపై కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. తిరుపతి, తమిళనాడుకు సంబంధించి ఆ బోట్లను వదిలేయడంపై కూడా తిరుపతికి సంబంధించిన జాలర్లు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఏమైనా ఈ సమస్యపై ఆలోచనలు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే ఇష్యూతో పాటు ఏదైతే తమిళనాడు మత్స్యకారుల వేటలపై మాత్రం ప్రధానంగా ఇక్కడ చర్చ సాగుతుంది. ఇటీవల కాలంలో ఏదైతే తమిళనాడు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత జలాల్లోకి వచ్చి సముద్ర వేట చేయడం, దీంతో పాటు ఏదైతే వాళ్ళు ఉపయోగించే వలలతోటి తాము పూర్తిగా ఉపాధి కోల్పోతున్నామని చెప్పి మత్స్యకారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే నెల్లూరు జిల్లా కడలూరులో జరిగిన సంఘటన ఇష్యూపై కూడా మత్స్యకారులు అయితే పూర్తిగా సీరియస్ అవుతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే తాము ఏదైతే తమిళనాడు మత్స్యకారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో జువలదిన్నె వద్ద అక్రమంగా చేపలు వాటిస్తున్న తమిళనాడు మత్స్యకారులను ఏదైతే వదిలిపెట్టడంపై మాత్రం కూడా చర్చ సాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మత్స్యకారులు అయితే ఇప్పుడే ఏదైతే పట్టపాలెం గ్రామానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశం అయితే ఇంకా ప్రారంభం కాలేదు. మరి 1 గంట తర్వాత అయితే సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఏదైతే సముద్ర జలాల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలపై మాత్రం మత్స్యకారులు అయితే చర్చించుకున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.